కానీ తొలక వెర్షన్ రాయడం కానీ థ్యాంక్ యూ కల్కి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అండ్ పవన్ అరే అరే నేను పెట్టాల్సి వస్తాను మీ అందరికీ వీడు భయంకరమైన ఫ్యాన్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్యాన్ అంటే నా దగ్గరికి వస్తే ఎక్కడ నాకు అభిమానం పోద్దు అని చెప్పి తీసుకోవాలి చాలా రోజులు కూడా తిరిగితే డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి ఏం తీసుకోలేదంటే దూరం చూసినప్పుడు నేను చాలా బాగా కనిపిస్తాను దగ్గరికి వచ్చినప్పుడు నాకు చండాలం తెలుస్తుంది నేను ఎలా బిహేవ్ చేస్తాను నేను తుమ్ముతాను దగ్గుతాను ఇవన్నీ తెలుస్తాయి తాగుతాను అన్నీ తెలుస్తాయి అని చెప్పి దగ్గర తీసుకోవాలా కానీ స్టిల్ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఫ్యాన్గా ఇంకా ఉందరా మిగిలిపోయిందే ఉన్నా సో తను మొత్తం కంటిన్యూటీ చూసుకుంటాడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంటిన్యూటీ అంటే అది మామూలు విషయం కాదు బికాజ్ ఎన్ని తిట్లు తినాల్సి వస్తుందో ఒకసారి హీరో చెయ్యలా అంటే ఇంకోసారి హీరో చెయ్యలా అనొచ్చు సార్ మీరు చేయలేదని చెప్పాలి చెప్పని చాలా కష్టపడాలి నాట్ హీరో ఐమ్ టెలింగ్ ఎవ్రీ ఆర్టిస్ట్ ప్రతి ఆర్టిస్ట్ కూడా అండ్ ఈ సినిమా జరుగుతున్నప్పుడే మధ్యలో చెప్పాడు సార్ ఏం చెప్పారు సార్ చెప్పు ఈ సినిమా వేరే లెవెల్ ఉంటుంది సార్ ఎవరి లెవెల్ అవసరం లేదు ఇది వేరే సినిమా అంతే ఈ ఫిగర్స్ ముందే ఊహించాడు తను మొత్తం ఇండియాలో వచ్చే ఫిగర్స్ అని ముందే చెప్పాడు నాకు యాక్చువల్గా సార్ ఈ గోస్ టు వేరే లెవెల్ సార్ ఈ సినిమా వెళ్తుంటే బికాజ్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ అదే రేంజ్లో ఉంది ఏ సీను తగ్గట్లేదు ప్రతి సీను కూడా మీరు మొత్తం ప్యాక్ చేస్తున్నారు ఇది ఎక్కడ ఏ సినిమా ఈ సినిమా తప్పు చేస్తారని ముందు నుంచి చెప్తూ ఉన్నాడు థ్యాంక్ యూ పవన్ లవ్ యూ వీరు రాలేదా షికావత్ యాక్చువల్గా మా దాంట్లో వీరేంద్ర సింగ్ షికావత్ ఉన్నాడు తన పేరుతోనే భన్వర్ సింగ్ షికావత్ అని పెట్టాం సో ఫహద్ ఫాజిల్ గారి క్యారెక్టర్ పేరు భన్వర్ సింగ్ షికావత్ అని రావడానికి కారణం తనే ఆ షికావత్ జుకేగా నహీ సాలా ఉంది కదా అతను ఇక్కడ మేము తగ్గేదేలని పెడితే వాళ్ళు వేరే రాస్తే లేదు అని జుకేగా నహీ సాలాని క్రియేట్ చేసింది తనే హిందీలో అది ఎంత పాపులర్ అయిందో తెలుసు మీకు అలాగే హిందీ డైలాగ్స్లో మీరు చూడండి తెలుగు వెర్షన్కి హిందీ వెర్షన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది చిన్న చిన్న పంచెస్ ఉంటాయి ఎక్స్ట్రా ఉంటాయి ఇంకా నేను నిన్న నాకు ముంబై నుంచి ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు తను ఈవెన్ మాధురి భండార్కర్ గారు ఫోన్ చేశారు సార్ హిందీ చాలా బాగుంది అని విశాల్ నా ఫస్ట్ ఏడి తను రాలేదు తను కూడా ఫోన్ చేసి చెప్తే సో హిందీ వెర్షన్ అంత బాగా వచ్చింది అంటే వీరేంద్ర సింగ్ షికావత్ యాక్చువల్గా తనకి వీరేంద్ర సింగ్ షికావత్కి హిందీలో రచనా సహకారం కూడా కార్డు ఉంది సో వీరు లవ్ యూ వీరు ఫర్ బికాస్ పుష్పవన్ హిందీలో అంత బారని కూడా కారణం తనే ఈరోజు పుష్ప 2 కూడా నేను హిందీ సంబంధించి మీరు నమ్ముతారా హిందీ కాపీ ఇంతవరకు చూడలేదు అంటే ఎంత నమ్మకం మీద వీరు మీద ఎంత నమ్మకం ఉంటే నేను ఇంతవరకు హిందీ కాపీ చూడాల అఫ్కోర్స్ హిందీ నాకు అర్థం కాదనుకోండి అది వేరే విషయం సో అలాగే నేను చూడలేదంటే మరో అనుకోవద్దు బట్ అంత నమ్మకం అని చెప్తున్నా ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ నాకు చూపిస్తుంటాడు పంపిస్తుంటాడు చేస్తుంటాడు కానీ మొత్తం కాపీ చూడలేదని చెప్తున్నాను నేను అండ్ థ్యాంక్ యూ వీరు లవ్ యూ అండ్ ఏమైనా తీసుకుంటే కమల్ యాక్చువల్గా తను అరే అందరికి అలవాటు పెట్టేస్తాం సారీ కమల్ తను లెక్చర్గా చేసేవాడు లెక్చర్ చేస్తూ రంగస్థలం గురించి ఎవరో ఒకళ్ళు బాగా రాశారు ఒక వ్యాసం రాశారు రంగస్థలాన్ని ఇది ఉంది అది ఉంది అని అబ్బా ఇంత తెలుగు బాగా రాస్తూ ఇంత బాగా ఎనలైజ్ చేస్తున్నాడు అబ్బాయి ఎవరని ఒకసారి పిలిచారు మాట్లాడడానికి మాట్లాడిన తర్వాత